ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఉన్నారు మంత్రులు. ఆ ముగ్గురు మంత్రులతోని మరి 3 పైసలన్న ఈ జిల్లాకు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒక కొత్త రోడ్ వచ్చిందా, ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా, ఏం చేస్తున్నారు? అదేవిధంగా ఇప్పటి వరకు హాస్పిటల్ బాగుండే, ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి ఆలోచించాలి. ఇదివరకు హాస్టళ్ళు బాగుండే, ఇప్పుడు హాస్టళ్ళ పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు మనం ఏదైతే పెన్షన్ ఇచ్చినామో మళ్ళీ అదే పెన్షన్ వాళ్ళు ఇస్తున్నారు. రూపాయి పెంచింది లేదు, పెట్టింది లేదు. కొత్త పథకం ఇస్తామన్నారు, రైతు భరోసా, ఇది ఆత్మీయ కూలీ పథకం ఇస్తామని చెప్పిండ్రు. ఇదే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మీకు తెలవాలి కాబట్టి నేను లెక్కలు చెప్తున్నా. 2.5 లక్షల మంది రైతులుంటే 4,25,000 మంది రైతు కూలీలు ఉన్నారు. మరి వాళ్ళు ఇస్తామన్నటువంటి భరోసా పథకం ఎంతమందికి ఇచ్చిరని చెప్పి నేను ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని చాలా డైరెక్ట్గా మర్యాదపూర్వకంగా అడుగుతా ఉన్నా. మీరు ఇస్తామన్న భరోసా పథకం, కూలీ భరోసా పథకం మీ జిల్లాలోనే మీరు ఎంతమందికి ఇచ్చిండ్రు? ఎందుకు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు? ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు?